హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సంతు సంతోష్వర్. దిస్ ఇస్ మై న్యూ ఛానల్. నేను ఫస్ట్గా వీడియో చేసేది దేవుడి ఫోటోలు, దేవుడి వెండి వస్తువులు ఎలా క్లీన్ చేసుకోవాలని చెప్పేసి మీకు అర్థమయ్యేలా స్టెప్ బై స్టెప్ చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను. సో మనం ఫస్ట్ విమ్ లిక్విడ్ అనేది తీసుకోవాలి. మనం వెండి వస్తువులు ఫస్ట్ ఒకసారి వాష్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా బెటర్గా ఉంటుంది. నేను ఇప్పుడు వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో స్టెప్ బై స్టెప్ అట్లా చూడండి. నేను ప్లేట్లో విమ్ లిక్విడ్ అనేది తీసుకున్నాను. నేను విమ్ లిక్విడ్ తీసుకుని కాబట్టి మీరు అదే తీసుకోవాలని లేదు. మీ దగ్గర కొత్తగా గిన్నెలు తోముకునే సబ్బు ఏదైతే ఉందో అదైనా యూజ్ చేసుకోవచ్చు. ఏంటంటే ఆల్రెడీ మనం యూజ్ చేసింది కాకుండా కొత్తది తీసుకోవాలి. అంటే విమ్ అవ్వచ్చు, ఏదైనా వాటెవర్, గిన్నెలు తోముకునే సబ్బు ఏదైనా పర్వాలేదు. దాంతో తీసుకొని మనం ఏదైతే కొత్తగా యూజ్ చేయని బ్రష్ ఏదైతే ఉందో దాంతో చూడండి విమ్ లిక్విడ్ కొంచెం డిప్ చేసుకొని వాటర్ అయితే దాంట్లో వేసుకొని వెండి వస్తువులు అది క్లీన్ చేస్తున్నాను నేను. ఎందుకంటే మనం బొట్టు అది పెడతాం కాబట్టి ఆ మచ్చ అది ఉంటుంది కదా, సో దాంతో తోమడం వల్ల మచ్చది పోతుంది. నేను స్టెప్ బై స్టెప్ ఇప్పుడు ప్రసాదం గిన్నెది తోముతున్నాను. ఇందాక దేవుడిది ప్రతిమది ఉండేది అది క్లీన్ చేశాను. ఇప్పుడు లక్ష్మీదేవి ఫోటో కూడా ఉంది, అది కూడా క్లీన్ చేస్తాను. చిన్న వెండి బొమ్మ. దాని తర్వాత గంట అది కూడా క్లీన్ చేస్తాను. దీపకుందులు ఏంటంటే మరీ నల్లగా అయిపోతున్నాయి. ఎందుకంటే మనం దేవుడి నూనెది వేస్తాం కదా, దేవుడి కుందేలు అవి కొంచెం నల్లగా అయిపోతూ ఉంటాయి. వాటిని ఫస్ట్ వాటికి ఆయిల్ అది ఉంటుంది కదా, ఆయిల్ అది పోవడం గురించి దాంతో లేదు బ్రష్తో కదా చేత్తని యూజ్ చేసుకోవచ్చు. మనకు గిన్నెలకు చేత్తను కడుక్కుంటాం కానీ ఇబ్బంది ఏమి. కాకపోతే ఏంటంటే ఆ వెండివి చిన్న చిన్న కుందులు కదా, వాటి మధ్యలోకి మన వెళ్ళపాటి బ్రష్ అనేది యూజ్ చేసుకుంటున్నాం. చూడండి నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నాను స్టెప్ బై స్టెప్ మీరు కూడా అలా చేస్తే ఈజీగా అయిపోతుంది. ఎక్కువ టైం ఏం పట్టదు, ఈజీగానే అయిపోతుంది. ఒక 5 మినిట్స్ మనం కేటాయించుకుంటే అయిపోతుంది. వీక్లీ వన్స్ అలా క్లీన్ చేసుకుంటే వెండి వస్తువులు బాగుంటాయి అన్నమాట. అందుకని చెప్తున్నాను. లేదు మాకు వీక్లీ వన్స్ అనేది మంత్లీ వన్స్ క్లీన్ చేసుకున్నా సరిపోతుందండి మనకి. ఎందుకంటే దేవుడి పూజ అది చేసుకుంటాం కదా, శుక్రవారాలని వారాలని. అలాంటప్పుడు ఆ ముందు రోజు అది క్లీన్ చేసుకుంటే, లేదు మన ఆడలు రెగ్యులర్ ప్రాబ్లమ్స్ అది ఉంటాయి కాబట్టి అది అయిపోయింది 5th డేనో 7th డేనో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది వెండి వస్తువులని. చూడండి ఇప్పుడు నేను ఆ విమ్ లిక్విడ్తో క్లీన్ చేసిన తర్వాత వాటర్తో క్లీన్ చేసి పెట్టాను గిన్నె. చూడండి గిన్నెలోని మొత్తం అనేది సార్ ఫోటో కూడా పెట్టాను చూడండి. 1 బై 1 క్లీన్ చేశాను. సో అవన్నీ చూడండి. నేను నార్మల్గా విమ్ లిక్విడ్ ఉంది కాబట్టి విమ్ లిక్విడ్తో అవి క్లీన్ చేశాను. చూడండి ఎట్లా అయితే ఉన్నాయి. ఎందుకంటే వాటికునే జిడ్డు బొట్టు అవన్నీ ఉంటాయి చూసా, అవన్నీ పోతాయి అన్నమాట. దేవుడి ఫోటో అవి మచ్చలు అవి ఉంటాయి కదా, పువ్వులు మచ్చలు అవన్నీ పోతాయి. ఇప్పుడు నేను చెప్పబోయే ఓన్లీ వన్ లిక్విడ్ అని చెప్పాను కదా, ఆ ఓన్లీ వన్ లిక్విడ్ ఏంటంటే చూడండి వీడియోలో నేను చూపిస్తున్నాను అది మాట. ఆ లిక్విడ్ అనేది ఆ కుందులు ఉన్నాయి వెండి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వెండి వస్తువుల మీద అలా వాటర్ ఆ లిక్విడ్ వస్తూ ఉంటే సరిపోతుంది. ఇంకొంచెం ఏంటంటే బెటర్ రిజల్ట్ రావాలంటే ఏదైతే బ్రష్ ఉందో ఆ బ్రష్తో ఒక్కసారి ఎక్కువగా పామైన అవసరం లేదు కూడా, కొంచెం ఒక్కసారిగా చేస్తే సరిపోతుంది. ఆ బ్రష్ దేనికంటే మన హెవీగా వాటి మధ్యలో మన వేలు వెళ్ళవు కాబట్టి ఆ బ్రష్ ఏంటంటే వెళ్తుంది కదా అని చేసి, సో మనకి పని వర్క్ అనేది ఈజీ అవుతుంది అని చెప్తున్నాను నేను. దాంతో అలాగా ఆ ప్లేట్లో ఒక ప్లేట్ తీసుకొని స్టీల్ ప్లేట్ అవన్నీ స్టీల్ ప్లేట్లో పెట్టి తీసుకుంటే సరిపోతుంది. ఏదైతే ఆ లిక్విడ్ ఉందో ఆ లిక్విడ్ మళ్ళీ మనం యూస్ కూడా చేయొచ్చు, ఇబ్బంది. అంటే ఇప్పుడు ఒకసారి యూజ్ చేసాం కాబట్టి సెకండ్ టైం కూడా ఆ లిక్విడ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. చూడండి నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ అలాగే చేయండి. సో బెటర్. పక్కన ఒక గిన్నెతో నేను వాటర్ని పెట్టుకున్నాను, నార్మల్ వాటర్. ఒకసారి దాంట్లో నార్మల్ వాటర్ కడిగి పెట్టాను. చూడండి నార్మల్ వాటర్లో కడిగి చూపిస్తున్నాను నేను మీకు ఎలా ఉందా అనేది. చూడండి వాటర్తో కడిగి చూపించాను చూసారా, ఓన్లీ వన్ టైం మీ ముందే చూస్ చేస్తాను. చూడండి అది పక్కనే పెట్టాను వేరే గిన్నెలు. అలాగే నెక్స్ట్ 1 బై 1 ఇంకొక అమ్మవారి ఫోటో ఉంది, లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో. ఆ ఫోటోని కూడా అలాగే క్లీన్ చేస్తాను చూడండి. నేను ఆ ప్లేట్లో ఉన్న లిక్విడ్తోనే అదన్నీ క్లీన్ చేస్తున్నాను. ఎక్కువ లిక్విడ్ కూడా ఏమీ పట్టదు వాటికి. సో దాంతో మెజర్మెంట్ క్యాప్ ఉండేది, ఆ క్యాప్తో 1 or 2 క్యాప్స్ సరిపోతుంది మనకి. అది కూడా ఎక్కువైపోతుంది ఆ బ్రష్ దాంట్లో ఉండేది కాబట్టి దాంట్లో ఉన్న దాంతో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది మనకి. ఇంకో వెండి ఫోటో మనం అది క్లీన్ చేసినట్టు పక్కన పెట్టేయకూడదు. ఏదైతే లిక్విడ్తో క్లీన్ చేసామో వెంటనే పక్కన నార్మల్ వాటర్లో దాన్ని క్లీన్ చేస్తే సరిపోతుంది. వాటర్ పక్కన పెట్టుకున్నారనుకోండి, ఆ వాటర్లో డిప్ చేసి తీసి పక్కన మళ్ళీ ఒక గిన్నెలో పెట్టేస్తుంది. చూడండి వీడియోలో డైరెక్ట్గా మీకు రిజల్ట్ కనిపిస్తుంది. సో అలా 1 బై 1 స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి చేసుకోవాలి. ఈ స్పూన్ ఏదైతే ఉంది, ఇవి గంట మొత్తం అనమాట, వెండి కుందులు మొత్తం అని 1 బై 1 ప్రాసెస్గా చేసి చూపిస్తున్నాను చూడండి.
ఆ బ్రష్తో అలా అంటే సరిపోతుంది, అయిపోతుంది. ఆ లిక్విడ్ అనేది సరిపోతుంది. టూ టూ కప్స్, దాంట్లో చిన్న కప్ ఉంటుంది, ఆ 2 కప్స్ సరిపోతుంది. ఇన్ కేస్ మీకు ఆ లిక్విడ్ కావాలి అంటే నాకు కమెంట్ సెక్షన్లో అడగండి, నేను పేరు మెన్షన్ చేస్తాను. మీకు వీడియోలో కనిపిస్తుంది. లేదు పర్టికులర్గా కావాలి అంటే దాని స్క్రీన్ షాట్ తీసుకొని బయట గ్రాసరీ షాప్స్లో అడిగినా సరే మీకు దొరికిద్ది, అవైలబుల్గానే ఉంటుంది. లేదు అంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, చెప్తాను. ఇప్పుడు మొత్తం అన్ని క్లీన్ చేసుకున్నాను చూడండి. వెండి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను క్లీన్ చేసుకున్నాను. ఇదిగోండి నేను మొత్తాన్ని క్లీన్ చేస్తాను. అదేంటంటే నాది వెండి వస్తువులు అది అంటుకుపోయి ఉండిపోయింది. సో అదొకటి బ్లాక్ అనేది ఉంది, అది వెండి వస్తువులు దానికి సంబంధించి అది పడిపోయి ఉండిపోయింది అనమాట, కార్బన్ది. సో నేను మళ్ళీ చూడండి, అది మళ్ళీ సెకండ్ టైం కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి నేను యూస్ చేశాను, అది మళ్ళీ సెకండ్ టైం కూడా యూస్ చేసుకోవచ్చు. అందుకే ఆ బాటిల్లో మళ్ళీ నేను వేస్తున్నాను. ఏదైతే 1 టైం యూస్ చేసామో అది సెకండ్ టైం కూడా రీయూజ్ చేయొచ్చు. 1 టైం యూస్ చేసాను, ఇంకో సెకండ్ టైం అంతే, 2 టైమ్స్ ఎనఫ్, చాలు. ఇంకా 2 టైమ్స్ అయితే. సో ఆ లిక్విడ్ని పక్కన పెట్టేశాను. ఇప్పుడు వెండి సామాన్లు ఏవైతే ఉన్నాయో అవి చూడండి, మొత్తం అని చూడండి, అన్నీ మొత్తం అని మంచిగా క్లీన్ అయిపోయాయి. సో ఒక్కసారిగా చూడండి అన్నీ ఎంత బాగా రిజల్ట్ వచ్చాయి. ఇప్పుడు మన దగ్గర ఏదైతే డ్రై క్లాత్ ఉందో, నాప్కిన్ అవ్వచ్చు, కచ్చవచ్చు, లేదు మన దగ్గర దేవుడి దగ్గర సపరేట్గా క్లాత్స్ పెట్టుకుంటాం, ఆ క్లాత్స్ని మొత్తం ఎక్కడైతే తడి ఉందో మనం ఎందుకని గిన్నెలో వాటర్తో కడిగాం. దాని తర్వాత ఇది ఏదైతే ఉందో మన దగ్గర పొడి క్లాత్తో మన దగ్గర ఉంటాయి కదండి, వాటితో శుభ్రంగా తుడవండి. శుభ్రంగా ఎక్కడ తడి లేకుండా అనేది క్లీన్ చేసుకోవాలి. తడి లేకుండా మొత్తం అంతా శుభ్రంగా తుడిచేసుకోవాలి పొడి క్లాత్తో. తడి లేకుండా అంతా క్లీన్ చేసుకోవాలి. మొత్తం అని అదే చేస్తున్నాను. చూడండి, మీరే రిజల్ట్ చూస్తారు, బిఫోర్ అండ్ ఆఫ్టర్. ముందు వెండి సామాన్లు చూపించినప్పుడు ఎట్లా అవుతున్నాయో, ఆ లిక్విడ్ యూస్ చేసిన తర్వాత ఎలాగైతే ఉందో, సో మీకు రిజల్ట్ తెలుస్తుంది. ఇంకొంచెం ఎక్కువ కాలం వెండి సామాన్లు ఇంకొంచెం తెల్లగా అలాగే ఉండాలి అంటే నేను షార్ట్ చేసి పెడతాను. సో దాంట్లో చూడండి ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.